ఎక్కడికక్కడ బ్రేక్ తీసుకోకపోతే ఉండలేకపోతున్నాం అబ్బా. లంచ్ అయితే ఎక్కడ దొరకలేదు, కానీ బిస్కెట్ ప్యాకెట్, టీ, వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ అలాగే వెళ్ళిపోయింది. వద్దనుకుంటాను. దట్స్ ఇట్. బర్సానాకి అయితే వెళ్ళిపోతున్నాను. బర్సానా ఇక్కడి నుంచి అంటే దీగ్ ప్యాలెస్ నుంచి అయితే మాత్రం 35-37. ఇక్కడి నుంచి అయితే ఒక 30 km ఉన్నది. హార్డ్లీ ఒక 1 hour లోపే. టైం అయితే 2:30, 3:30 కల్లా వెళ్ళిపోతాను. 3:30 కల్లా వెళ్ళిపోయి ఐ డోంట్ థింక్ డైరెక్ట్గా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళను. మొదటగా ఒక రూమ్ తీసుకొని అంటే టెంపుల్ దగ్గరలో ఎక్కడైనా రూమ్ తీసుకొని అప్పుడు లైట్గా ఒక అరగంట గంట రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాను. ఈరోజు నైట్కి బర్సానాలో ఉండిపోయి రేపు ఢిల్లీ వెళ్తాను మార్నింగ్ లేచి. చూడండి, వృందావనం 38, గోవర్ధన్ 9. గోవర్ధన్ దరిదాపుల్లో ఇందాక అటువైపు నుంచి వచ్చాను గోవర్ధన్. ఇప్పుడు ఇటుపక్క నుంచి వెళ్తున్నాం గోవర్ధన్కి. ఇంకొక సైడ్ నుంచి వెళ్తున్నాను బర్సానాకి. వన్ మోర్ థింగ్ ఇస్ దట్ రాజస్థాన్లో నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతున్నా. అంత వేడేంటారు బాబు ఇక్కడ. ఇంకా రాజస్థాన్ మిడ్లో కూడా వెళ్ళలేదు. రాజస్థాన్ అంటే ఎడారి అనేది అందరికీ తెలిసిందే, కానీ ఆ ఎడారి ఎఫెక్ట్ నాకు ఇక్కడే కొట్టేసింది, గట్టి కొట్టింది. వన్స్ అగైన్ ఉత్తరప్రదేశ్లోకి మళ్ళీ ఎంట్రీ. ఒకే రోజు రాజస్థాను, ఉత్తరప్రదేశ్. ఇంకా మళ్ళీ ఉత్తరప్రదేశ్లోనే ఉంటాం. బర్సానా ఇట్ కమ్స్ అండర్ ఉత్తరప్రదేశ్. ఢిల్లీ ఇక్కడ నుంచి 135 km అన్నమాట. అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 to 3 hours లోపే. బర్సానా అయితే వచ్చేసాను. బర్సానాలోనే రూమ్ తీసుకున్నా. 1200 రూపీస్ అయింది. టైం అయితే 4:30కి ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేస్తారంట. సో ఆ టెంపుల్ ఏంటి అని అంటే రాధాదేవి పుట్టిన ప్రదేశంగా గుర్తింపు ఉన్నది ఈ ప్లేస్కి. సో ఇక్కడ శ్రీ రాధా రుక్మిణీదేవి టెంపుల్ అని చెప్పి రూమ్ నుంచి ఒక 1 kilometer. బైక్ అయితే తీసుకెళ్ళట్లేదు, నడిచి వెళ్ళిపోతాను. సో ఆ టెంపుల్స్ కదా, సో వ్లాగ్ అనేది వీడియో అనేది 99.99% కుదరదు. సో ఎక్స్పెక్ట్ చేయొద్దు. దర్శనానికి అయితే వెళ్ళొచ్చేస్తాను. వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ 1 kilometer రాధాదేవి పుట్టిన ప్రదేశం బర్సానా. కృష్ణుడికి సంబంధించి భక్తులు ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ ఇవి. దాంట్లో ఏంటంటే ద్వారకా, బృందావన్, గోవర్ధన్, బర్సానా అండ్ ఇంకొక 5వది ఏదో ఉన్నది, అదొకసారి చూసి చెప్తాను. ఓకే, దట్స్ ఆల్. ప్రస్తుతానికి అయితే రూమ్ నుంచి వెకేట్ చేయడం కదా, రూమ్ నుంచి బయలుదేరి లైట్గా ఏమైనా తినేసి ఈవినింగ్ స్నాక్స్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసుకొని వచ్చేస్తాను. అందాక రూమ్ ఏంటంటే ఇది పరిస్థితి. రూము నీట్ చాలా బాగుంది, నీట్గానే. 1200 రూపీస్. జస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడే అంటే నేను వచ్చే రూట్లో ద్వారకా నుంచి వస్తున్నప్పుడు, ద్వారకా కదా సారీ, మధుర నుంచి వస్తున్నప్పుడు, ఎస్ 5వది మధుర, సారీ మధురే కదా, మధుర నుంచి వస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నది. టెంపుల్కి జస్ట్ 1 kilometer దూరంలో. నైస్ రూమ్. అంతే, ఏసీతోని 1200 రూపీస్. దట్స్ ఆల్. లెట్స్ గెట్ గోయింగ్ టు ద టెంపుల్. పొద్దుటి నుంచి ఫుడ్ లేకపోయేసరికి కొంచెం ఆలు పరోటా కూడా తినేసి టెంపుల్కి బయలుదేరాక. టైం అయితే సంథింగ్ 6:30 అంత అవుతుంది. 6:30 అయింది. టెంపుల్కి వెళ్ళే దారి అయితే చూడండి ఖాళీగా ఉన్నది. అంటే ఇంకా 1 kilometer పైన ఉన్నది. చూద్దాం. జనాలు కార్లు అయితే వెళ్తున్నాయి. మరి టెంపుల్ దగ్గర ఎంత రష్ ఉంటుంది అనేది ఐడియా లేదు. సోమవారం కదా, అంత రష్ ఉండకపోవచ్చు. అక్కడ హోటల్ వాడు కూడా ఏంటంటే అంత ఎక్కువ ఏం లేదులేండి, హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నాడు. ఆఖరికి ఒక 800 meters తర్వాత స్టెప్స్ వచ్చాయి కొండతో ముందే గుడి. ఇవన్నీ గైస్ రాధాదేవి గుడికి అయితే వచ్చేసాం.
ఇదేనా ఇంకా పైన ఉందా? జనాలు అందరూ పరసం అయిపోతూ ఉన్నారు ఇక్కడ. టెంపుల్ పై నుంచి వ్యూ ఇదంతా కొండపైన ప్లేసే ఉంది. అందులో ఆఖరికి ఒక్క గుడి వీడియో తీసుకోవడానికి, ఫోటో తీసుకోవడానికి పర్మిటెడ్, రాధాదేవి టెంపుల్. సుమారు 150 మెట్లు ఉంటాయి. గుడి కొండపై నుంచి ఈ ఊరు వ్యూ ఇదంతా. ఊరు కూడా చాలా పాతదే. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే కీర్తి టెంపుల్ అని ఇక్కడ ఇంకొక పాపులర్ టెంపుల్ అది కూడా కనబడుతుంది. అదే బ్లూ కలర్లో ఉన్నది కీర్తి టెంపుల్. అది రాధాకృష్ణులు ఉంటారు అక్కడ. దట్స్ ఇట్. దర్శనం అయిపోతుంది. క్రౌడ్ అంతగా లేదు. ఒక 200-300 మంది ఉన్నారు. అందరూ గుంపుగా ఉండి భజనలు చేస్తున్నారు. లెట్స్ గో బ్యాక్ హోమ్. ఈ పాత పురాతన స్ట్రీట్స్ కూడా ఒకసారి వెళ్తూ చూద్దాం. ఇంకా కొన్ని చోట్ల పిడకలు వేసుకొని గోబర్ గ్యాస్ లేదా పిడకలతో వంటలు వండుతున్నారు. కొన్ని చోట్ల చూసాను వచ్చినప్పుడు. తర్వాత ఫుల్ షాపింగ్ అంతా ఉన్నది. పూరి జగన్నాథ టెంపుల్ కాశీలో ఉన్న విధంగా ఇక్కడ సందులు, చిన్న సందులు ఉన్నాయి. అదేవిధంగా చాలా పాతబడిన ఇల్లు కూడా ఉన్నాయి. సరే గైస్, ఇందాక వేరే స్ట్రీట్ నుంచి వెళ్ళాను. ఆ స్ట్రీట్ లైట్స్ అన్నీ కనబడ్డాయి. ఇది మెయిన్ స్ట్రీట్కి వచ్చేసాను. మెయిన్ స్ట్రీట్ అంటే మెయిన్ రోడ్కి డైరెక్ట్గా వచ్చింది. ఆ స్ట్రీట్లో ఏం అయితే చాలా చిన్న సందులు, పాత కట్టడాలు, చాలా బాగున్నది. ఆ స్ట్రీట్స్ చూపిద్దాం అనుకున్నాను. వెళ్ళేటప్పుడు కొంచెం దర్శనం చేసుకుందాం అనే ఆలోచనతో దడదడ ఫాస్ట్గా వెళ్ళిపోతూ వీడియో ఏం తీయలేదు. వచ్చేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ బై మిస్టేక్ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తే రైట్కి వెళ్ళాల్సిన చిన్నది లెఫ్ట్కి వచ్చాను. అక్కడ రూట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ రూట్ కన్ఫ్యూజన్లో మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చేసరికి ఇంకో రూట్ చూపించింది. అది మెయిన్ రూట్ చూపించింది. కార్స్ వెళ్ళే రూట్ కాదు. కార్స్ వెళ్ళేదైతే ఫస్ట్ నేను ఏదైతే వెళ్ళానో ఆ రూట్లో నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొని ఏదైతే కొండ ఉందో కొండకు అవతల పక్క నుంచి కార్ పార్కింగ్ ఉంటుంది. నేను ఏంటంటే స్ట్రైట్గా కొండ ఎక్కేసాను. ఆ దర్శనం బాగా జరిగింది. వీడియో ఫోటో తీసుకోగలిగాను. అక్కడ హడావిడి అయితే ఏం చేయలేదు. ఎవరు అంటే అందరూ భజనలు చేసుకుంటున్నారు. ఫోటోలు తీసుకుందాం అనుకున్న ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియో తీసుకుందాం అనుకున్న వీడియోలు తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. దర్శనం బాగానే జరిగింది. రాధాదేవి ముఖం కూడా బాగా క్లియర్గా కనబడింది. హ్యాపీ. దట్స్ ఆల్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోహాగర్ ఫోర్ట్ ఒకటి విజిట్ చేశాను. అదొక 2-3 అవర్స్ విజిట్ చేయొచ్చు. తర్వాత దీగ్ ప్యాలెస్ సూపర్గా ఉంది. అంటే మెయింటెనెన్స్ బాగాలేదు అంతే. మెయింటెనెన్స్ అంతగా లేదు. లోకల్ వాళ్ళకి చిన్న సైజు, పెద్ద సైజు పార్క్, చాలా బీభత్సమైన సైజు పార్క్ లాగా ఉన్నది. మెయింటెనెన్స్ అయితే లేదు కానీ మంచి ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. బుక్స్లోని ఆన్లైన్లోని ఇచ్చినట్టుగానే అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బర్సానా రాధాదేవి పుట్టిన ప్రదేశంలా నమ్ముతారు. ఇక్కడ కొండపైన శ్రీ రాధారాణి మందిర్ చాలా బాగుంది. టెంపుల్ బాగుంది. అక్కడ జరుగుతున్న పూజలు, భజనలు అన్నీ బాగున్నాయి. మోర్ నాకు నచ్చింది ఏంటి అని అంటే, గుడికి వెళ్ళినా కూడా తిరుపతిలో కూడా గుడి లోపల గర్భగుడిలోని మనకు ఫోటోలు తీయడానికి అవ్వదు. కానీ గుడి మొత్తం ఆ గోపురం బయటకు వచ్చేసిన తర్వాత ఎన్ని ఫోటోలన్నా తీసుకోవచ్చు, ఎన్ని స్టిల్లన్నా ఇవ్వచ్చు, అట్లీస్ట్ ఆ గుడిని చూడగలగచ్చు. బట్ అయోధ్యలోని నాకు మెయిన్ నచ్చింది అదొకటే. గుడి ఎక్కడో లోన్ ఉన్నది, దర్శనం చేసుకొని వస్తాం, కానీ జ్ఞాపకాలు ఏవి?
అయోధ్య వెళ్ళాను, నేను ఒక ఫోటో దిగాను, అదిగో దేవుడి దగ్గర నమస్కరించుకుని ఫోటో దిగాను అంటే అందరికీ చూపించుకోవడానికి కాదు. రేపు ఎప్పుడో ముసలైపోయాక నేనే అయోధ్య వెళ్ళానని నా పిల్లలకో నా మనవలకో చూపించుకోవడం కన్నా ఉండాలి కదా. మా పిల్లలు మనవలు వచ్చి నాన్న నేను అయోధ్య వెళ్ళాను అని అంటే, నువ్వు ఇప్పుడేట్రా నేను ఎప్పుడో వెళ్ళానురా, గుడి స్టార్టింగ్ ఇయర్లో 2024లో వెళ్ళానురా అని చెప్పుకోవడానికి వీలు అవ్వాలి అని అంటే, చిన్న జ్ఞాపకంగా బయట రోడ్డు పై నుంచి ఆ ఫోటో తీసుకోవడానికి, ఆ గోపురం కనబడేటట్లు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అయోధ్యలో. ఇది నాకు నచ్చింది. అంటే వ్లాగింగ్ చేసుకోవడానికి పనికొచ్చింది, వీడియో చూపించడానికి పనికొచ్చింది అన్న పాయింట్ మీద అయితే కాదు. జ్ఞాపకం అంటూ ఉన్నది, ఒక చిన్న జ్ఞాపకం. పలానా చోటకు వచ్చాను, బర్సానా వచ్చాను, రాధారాణి గుడికి వెళ్ళాను. గర్భగుడిలోనే చూపించిన అవసరం లేదు, బయట నుంచి ద్వారం దగ్గర ఫోటో తీసుకున్నా కూడా అది కూడా జ్ఞాపకమే. గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్నే చూపించాలి అనుకోవడం కూడా అతిశయోక్తి అవుతుంది. బట్ అట్లీస్ట్ బయట నుంచి గోపురం దగ్గర ఒక సెల్ఫీ, ఒక ఫోటో ఆ గుడిలో ఉన్నది ఆ జ్ఞాపకం ఉండేటట్లనే ఉండాలి. అది నాకు మథురాలో దొరకలేదు, అయోధ్యలో దొరకలేదు. ఇంకా తిరుపతి నయం, తిరుపతి చాలా చాలా నయం. తిరుపతి బయటకు వచ్చి ఆ గోపురం అంత పెద్దది ఉన్నది, తిరుపతి వెళ్ళాను అని చూపించుకోవడానికి ఉంటుంది. సో అవే చిన్న చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్. టెంపుల్స్ విజిట్ చేస్తే నాకు దైవం పరంగా నో ఇష్యూస్, వెళ్తాను, దర్శనం చేసుకుంటాను, అంతా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా కామ్గా ఉండి దర్శించుకొని నమస్కారం చేసుకుంటాను. గుర్తులు ఎక్కడా లేవు. దట్స్ ఆల్. ఎనీవేస్, హ్యాపీ టుడే. విజిట్ బాగానే ఉంది. కొంచెం ఒళ్ళంతా చిరాకు ఉన్నా కూడా ఆఖరిలో ఈవినింగ్ ఒక మంచి ఫీస్టు, మంచి బూస్టు, మంచి ఎనర్జీలాగా అనిపించింది ఈరోజు. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోన మెయిన్ నాకేంటంటే జ్ఞాపకాలు ఉన్నాయి నాకు ఇంకా. దట్స్ ఆల్. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళే వ్లాగు సుమారు 120 to 130 kilometers and 3 hours ఆఫ్ జర్నీలో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ కీప్ లైకింగ్ మై వీడియోస్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ సింగం వీల్స్. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఉన్నాం, ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇంకా రాబోతున్నాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆల్ మీద కొట్టండి. ఫర్ టుడే, గుడ్ నైట్.